వెల్కమ్ టు కిషోర్ సార్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా నవంబర్ 10, 2025 కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మరి ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను రెగ్యులర్గా చూసే వాళ్ళు మరి ఈ ఛానల్ను షేర్ చేయండి, ఫ్రెండ్స్కు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివే వాళ్ళకు షేర్ చేయండి. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ లోని ముఖ్యాంశాల్లో మనం చూసినట్లయితే మరి నవంబర్ 10కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ లో మరి జాతీయ అంతర్జాతీయ మరి రాష్ట్రీయ అంశాలు, క్రీడా సంబంధిత అంశాలు, మరి స్పోర్ట్స్ సంబంధించిన అంశాలు, ఆర్థిక అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాలు, అవార్డులు, మరి ఇవన్నీ టాపిక్స్ గురించి మరి నవంబర్ 10 కరెంట్ అఫైర్స్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఇందులో భాగంగా ఫస్ట్ టాపిక్ ను మనం చూసినట్లయితే ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఉత్తరాఖండ్ అని మరి మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరి వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఉత్తరాఖండ్ అని మరి ఒక మీటింగ్ లో భారత ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఉత్తరాఖండ్ అంటే మరి ఉత్తరాఖండ్ క్యాపిటల్ సిటీ వచ్చి డెహ్రాడూన్ అని చెప్పుకోవాలి. డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ క్యాపిటల్ సిటీ అంటే డెహ్రాడూన్. ఓకే, మరి ఇక్కడ న్యూస్ లో చూస్తే పెద్ద సంఖ్యలో పుణ్యక్షేత్రాలు ఉన్న ఉత్తరాఖండ్ కు అసలైన బలం ఆధ్యాత్మిక శక్తి అని ఈ రాష్ట్రం సంకల్పిస్తే రాబోయే 5 ఏళ్లలో ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధానిగా అవతరించదగ్గదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆవిర్భవించిన 25 ఏళ్లలో అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. మరి ఆదివారం డెహ్రాడూన్ లో నిర్వహించిన ఉత్తరాఖండ్ రజతోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. ఓకే, మరి ఉత్తరాఖండ్ అంటే క్యాపిటల్ సిటీ డెహ్రాడూన్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఉత్తరాఖండ్ ప్రస్తుత సీఎం ఎవరు అంటే పుష్కర్ సింగ్ ధామీ. ఓకే, మరి ఉత్తరాఖండ్ కు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే పుష్కర్ సింగ్ ధామీ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత ఉత్తరాఖండ్ మరి సీఎం ఎవరంటే పుష్కర్ సింగ్ ధామీ. ఇది మరి ఈరోజు ఉత్తరాఖండ్ సంబంధించిన న్యూస్ ఇది. మరి ఉత్తరాఖండ్ అంటేనే మనకి ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ మనకు గుర్తుండాలి. అదేమంటే మరి మన భారతదేశంలోనే ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఉత్తరాఖండ్. కాబట్టి ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏదైనా ఒక చట్టం గాని ఏదైనా ఒక చట్టం అనేది మరి కుల మత అనే తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమానంగా వర్తించే అంశాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఉమ్మడి పౌర స్మృతి అంటాం. అది వివాహం చట్టము కావచ్చు లేదా విడాకుల చట్టము కావచ్చు. కాబట్టి వివాహ చట్టమైనా మరి హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, జైన్, సిక్ అందరికీ సేమ్ సమానంగా వర్తిస్తుంది. మరి విడాకులకు సంబంధించిన చట్టమైనా మరి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, సిక్ అందరికి కూడా సమానంగా వర్తిస్తుంది. కాబట్టి ఏదైనా ఒక చట్టము మరి కుల మత అని తారతమ్యం లేకుండా అన్ని రకాల ప్రజలకు సమానంగా వర్తింపచేస్తే దాన్ని మనం ఇక్కడ ఉమ్మడి పౌర స్మృతి అని అంటాం. దీన్నే యూనియన్ సివిల్ కోడ్ అని కూడా అంటాం ఇంగ్లీష్ లో. మరి అలాంటి సివిల్ కోడ్ ని భారతదేశంలో మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్ అని చెప్పచ్చు. మనకి మరి స్వాతంత్రము మనకి ఇండిపెండెన్స్ రాక మునుపే మనకు ఆల్రెడీ మరి మన దేశంలో గోవా అనే రాష్ట్రం ఉంది. అది పోర్చుగీస్ వాళ్ళ పరిపాలనలో ఉంది. కాబట్టి మరి గోవా రాష్ట్రంలో మరి యూనియన్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి అనే చట్టము మనకి స్వాతంత్రం రాకమునిపే మరి ఉమ్మడి పౌర స్మృతి అనే చట్టము మరి గోవాలో ఉండింది. అప్పటికే ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి స్వాతంత్రము రాకమునిపే మరి గోవాలో ఉమ్మడి పౌరసత్వ చట్టం అనేది ఉండేది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు భారతదేశంలో
మరి ఉమ్మడి సివిల్ కోడ్, యూనియన్ సివిల్ కోడ్ అనేది ఉమ్మడి పౌర స్మృతి అనే చట్టాన్ని అమలు పరిచిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మనము ఉత్తరాఖండ్ అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, మరి ఉత్తరాఖండ్ గురించి మనం సమ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూస్తే, మరి ఉత్తరాఖండ్ అనేది ఉత్తర భారతదేశంలోని ఒక రాష్ట్రం. ఉత్తరాఖండ్ అనేది ఇది నవంబర్ 9, 2000 సంవత్సరంలో ఏర్పడింది. కాబట్టి నవంబర్ 9, 2000 సంవత్సరంలో మనకి 3 రాష్ట్రాలు, ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడినాయి. ఒకటి ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ ఏర్పడింది, అలాగే మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ ఏర్పడింది, అలాగే బీహార్ నుంచి జార్ఖండ్ ఏర్పడింది. బీహార్ నుంచి జార్ఖండ్ అనే ఈ 3 రాష్ట్రాలు 2000 సంవత్సరంలో నవంబర్ 9వ తారీఖున ఏర్పడినాయి. కాబట్టి ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బీహార్ నుంచి జార్ఖండ్, మరి మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలు మరి నవంబర్ 9, 2000 సంవత్సరంలో ఏర్పడ్డాయి. మరి దీన్ని హిమాలయాల్లో ఉన్న ప్రదేశం మరి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కారణంగా మరి ఉత్తరాఖండ్ను మరి దైవ భూమి అని కూడా పిలుస్తారు. కాబట్టి ఉత్తరాఖండ్ను దైవ భూమి, దేవతల భూమి అని కూడా పిలుస్తారు. కాబట్టి మనకి ఎగ్జామ్ లో మన దేశంలో ఏ రాష్ట్రాన్ని దైవ భూమి అని పిలుస్తారని అడిగితే, క్వశ్చన్ ఆ విధంగా అడిగితే దైవ భూమి అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రము మరి మన పొరుగునున్న దేశాలైనటువంటి చైనాతో సరిహద్దును పంచుకుంటుంది, అలాగే నేపాల్ అనే దేశంతో కూడా అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటుంది. కాబట్టి ఉత్తరాఖండ్కు సరిహద్దు దేశాలు ఏవి అంటే చైనా, ఒకటి నేపాల్. ఆ విధంగా గుర్తుపెట్టు. మరి ఉత్తరాఖండ్ రాజధాని ఏది అంటే డెహ్రాడూన్ అని గుర్తుపెట్టుకోవాలి, డెహ్రాడూన్. ఓకే, మరి ఈ ఉత్తరాఖండ్ లో బద్రీనాథ్ ఉంది, కేదార్నాథ్ ఉంది. మరి ఇలాంటి బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి పవిత్ర తీర్థయాత్ర స్థలాలు ఉన్నాయి. అలాగే నైనిటాల్ మరియు ముస్సోరీ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, మరి విభిన్న జీవ వైవిధ్య ప్రధాన లక్షణాలు కూడా ఉన్నాయి. మరి నైనిటాల్, మరి ముస్సోరీ ఇలాంటి మంచి ఇవి పర్యాటక ప్రదేశాలు. మరి మన సివిల్ సర్వీస్ లో ఐఏఎస్ఎల్ గా సెలెక్ట్ అయిన వాళ్ళకి మరి వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే ముస్సోరీలో ఉంటుంది, డెహ్రాడూన్ లోని ముస్సోరీ అనే ప్రాంతము. సో ఈ విధంగా మరి ఉత్తరాఖండ్ అంటేనే మరి ఇంత ఇన్ఫర్మేషన్ అంతా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఉత్తరాఖండ్ క్యాపిటల్ సిటీ డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామి. మరి ఉత్తరాఖండ్ను దైవభూమి అని అంటాము. ఉత్తరాఖండ్ అనేది ఉత్తరప్రదేశ్ నుంచి డివైడ్ అయింది నవంబర్ 9, 2000లో. మరి ఉత్తరాఖండ్ చైనా, నేపాల్తో సరిహద్దును పంచుకుంటుంది. మరి ఉత్తరాఖండ్ లో బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మరి అలానే కాకుండా నైనిటాల్, ముస్సోరీ వంటి పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి. మరి ఉత్తరాఖండ్ అనే రాష్ట్రము భారతదేశంలో ఉమ్మడి పౌరసత్వ చట్టమును అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అని చెప్పొచ్చు. సో ఇవి మరి ఉత్తరాఖండ్ కు సంబంధించిన విషయాలు. ఓకే, విల్ గో నెక్స్ట్ టాపిక్. ఫిలిప్పీన్స్ ను వణికిస్తున్న మరో సూపర్ టైఫూన్. ఓకే, మనకి ఇంతకు ఒక 15 days బ్యాకే మన ఫిలిప్పీన్స్ లో ఆల్రెడీ కల్మేగి అనే తుఫాన్ వచ్చింది, కల్మేగి. సో ఈ కల్మేగి అనే తుఫాన్ వల్ల చాలా మంది చనిపోయారు. మరి ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం కూడా జరిగింది. మరి కల్మేగి అనే తుఫాను ఇంకా కంప్లీట్ కాకనే మరి కంప్లీట్ అయిన వెంటనే మరి ఒక తుఫాను ఫిలిప్పీన్స్ ను వణికిస్తుంది. మరి ఆ ఫిలిప్పీన్స్ లో వచ్చిన మరో సూపర్ టైఫూన్ ఏది అంటే దాని పేరు ఏం పేరు అంటే ఇక్కడ పంగ్వాంగ్. సో పంగ్వాంగ్. కాబట్టి ఫిలిప్పీన్స్ లో ప్రస్తుతం పంగ్వాంగ్ అనే మరో సూపర్ టైఫూన్ అనేది ఫిలిప్పీన్స్ నగరాన్ని వణికిస్తుంది. మరి ఈ ఏడాది వచ్చిన వాటిలో ఇదే అతి భీకరమైనదిగా భావిస్తున్నారు. దీంతో 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తొలగిస్తున్నారు. కాబట్టి మనకి ఎగ్జామ్ లో ఏమని అడుగుతాడంటే ఇటీవల మరి ఏ దేశాన్ని పంగ్వాంగ్ మరి కాల్మేగి అనే సూపర్ తుఫాన్లు లేదా సూపర్ టైఫూన్లు ఆ దేశాన్ని ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని కలిగజేశాయి అని అడగచ్చు. కాబట్టి లేదా
పంగ్ వాంగ్ అండ్ కల్మేగ్ తుఫాన్లు ఏ దేశానికి సంబంధించిన తుఫాన్లు, టైఫూన్లు అని అంటే ఫిలిప్పీన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఫిలిప్పీన్స్ అంటే ఫిలిప్పీన్స్ సంబంధించిన తుఫాన్లు మనం గుర్తుపెట్టుకోవాలి. టైఫూన్లు ఒకటి పంగ్ వాంగ్ టైఫూన్, ఇంకోటి వచ్చి కల్మేగి టైఫూన్ లేదా కల్మేగి తుఫాన్. ఇవి రెండు ఫిలిప్పీన్స్ సంబంధించిన తుఫాన్స్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ఫిలిప్పీన్స్ అంటేనే మన దీని క్యాపిటల్ సిటీ, మనం ఫిలిప్పీన్స్ అంటేనే మరి క్యాపిటల్ సిటీగా మనీలా అని చెప్పుకోవాలి. మనీలా, ఫిలిప్పీన్స్ క్యాపిటల్ సిటీ మనీలా. మరి ఫిలిప్పీన్స్ కరెన్సీ వచ్చి ఫిలిప్పీన్స్ పైసో, దీని కరెన్సీ వచ్చి ఫిలిప్పీన్స్ పైసోగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మరి దీనికి సంబంధించిన న్యూస్. మరి నెక్స్ట్ వి విల్ గో టు నెక్స్ట్ టాపిక్. రేపు మైనార్టీ సంక్షేమ దినోత్సవము, ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం చంద్రబాబు. మరి ఉర్దూ భాష అభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డులు ప్రదానోత్సవం. అంటే రేపు అంటే నవంబర్ 11న మరి ఒక ముఖ్యమైన దినోత్సవం అని చెప్పొచ్చు, జయంతి అని చెప్పొచ్చు. ఎవరంటే మరి భారతరత్న పురస్కారాన్ని స్వీకరించినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి. కాబట్టి నవంబర్ 11 మరి స్పెషాలిటీ ఏమంటే, నవంబర్ 11 యొక్క స్పెషాలిటీ ఏమంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క జయంతి. మరి ఈ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 11న మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. కాబట్టి మైనారిటీ సంక్షేమ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటామంటే నవంబర్ 11 అని గుర్తుపెట్టుకోదు. మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటామంటే నవంబర్ 11. మరి ఎవరి గుర్తుగా మరి మైనారిటీ దినోత్సవం జరుపుకుంటామంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని గుర్తుపెట్టుకోవాలి. మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓకే సరిపోతుంది. ఈ విధంగా మరి ఈ టాపిక్ నుంచి బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ వి విల్ గో టు నెక్స్ట్ టాపిక్. జపాన్ తీరంలో భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ, ఉపసంహరణ. మరి జపాన్ దేశము ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక దేశం. ఇది మరి జపాన్ క్యాపిటల్ సిటీ టోకియో. జపాన్ ఉత్తర తీరంలో ఆదివారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. మరి ఇవాటే ఫ్రాన్స్ తీరంలో 10 కిలోమీటర్ల లోతైన భూకంప కేంద్రం ఉందని మరి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. కాబట్టి మరి జపాన్ అంటే జపాన్ సంబంధించిన జపాన్ కరెన్సీని మనము ఇండియా రూపాయి అంటాము. జపాన్ లో అయితే జపానీస్ యోన్ అని అంటాం. మనకి ఎగ్జామ్ లో జపాన్ యొక్క కరెన్సీ ఏమి అంటే జపానీస్ యోన్ అని అంటాం. అలాగే జపాన్ యొక్క పార్లమెంట్, మన దేశంలో పార్లమెంట్ అంటాము. మరి జపాన్ లో పార్లమెంట్ ఏమంటామంటే నేషనల్ డైట్ అని అంటాం. నేషనల్ డైట్. కాబట్టి మన దేశంలో పార్లమెంట్ అంటే జపాన్ లో పార్లమెంట్ అని పిలవరు. మరి పార్లమెంట్ ప్లేస్ లో ఏమని పిలుస్తారంటే అక్కడ నేషనల్ డైట్. మరి ప్రస్తుతం మన జపాన్ చరిత్రలోనే ఒక మొట్టమొదటి మహిళ మరి జపాన్ కు ప్రధానమంత్రిగా ఎన్నుకోబడిన అక్టోబర్ 21, 2025 నాడు మరి అధ్యక్షురాలుగా ప్రధానమంత్రిగా నియామకం కావడం జరిగింది. ఆమె పేరు వచ్చి ఇక్కడ సనే తకైచి అనే ఆమె మరి జపాన్ రాజకీయ నాయకురాలు. మరి అక్టోబర్ 21, 2025 నుండి జపాన్ ప్రధానమంత్రిగా మరియు లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఈ 2 పదవులు నిర్వహించిన మొట్టమొదటి మహిళ ఈమె. లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి అధ్యక్షురాలుగాను మరి జపాన్ కి ప్రధానమంత్రిగాను 2 పదవులు నిర్వహించిన మొట్టమొదటి మహిళ జపాన్ చరిత్రలో ఆమె సనే తకైచి. కాబట్టి ప్రస్తుతం జపాన్ ప్రధానమంత్రి ఎవరు అంటే కాబట్టి ప్రస్తుతం జపాన్ ప్రధానమంత్రి ఎవరంటే సనై తకైచి అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్. నేడు
సిరియా అధ్యక్షుడిగా వైట్ హౌస్ కు. మరి ఒకప్పుడు అమెరికా దిగ్బంధంలో ఖైదీగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మరి సిరియా అధ్యక్షుడు హోదాలో మరి అమెరికాలో పర్యటిస్తున్నాడని మనకి న్యూస్ రావడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే దాదాపు 2 దశాబ్దాల క్రితం అమెరికా నిర్బంధ కేంద్రంలో ఉన్న ఒక వ్యక్తి నేడు ఓ దేశ అధ్యక్షుడి హోదాలో అగ్రరాజ్యంలో పర్యటిస్తున్నారు. ఆయనే సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా. ఓకే, ప్రస్తుత సిరియా అధ్యక్షుడు ఎవరు అని ఎగ్జామ్ లో అడుగుతాడు. ప్రస్తుతం సిరియా అధ్యక్షుడు ఎవరంటే అహ్మద్ అల్ షరా. మరి 1946 స్వాతంత్రం అనంతరం వాషింగ్టన్ సందర్శించిన మొదటి సిరియా అధ్యక్షుడు కూడా ఈయనే కావడం గమనార్హం. అంటే మరి సిరియా అనే దేశం ఒకప్పుడు ఫ్రాన్స్ ఆధీనంలో ఉండేది. మరి ఫ్రాన్స్ వారి పరిపాలన కింద ఉండేది సిరియా దేశము. మరి సిరియా దేశంకు 1946లో స్వాతంత్రం వచ్చినది. మరి అలా స్వాతంత్రం వచ్చినప్పుడు, అలా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మరి సిరియా అధ్యక్షుని హోదాలో మరి అమెరికాను సందర్శిస్తున్న మొట్టమొదటి అధ్యక్షుడు అల్ షరా, ప్రస్తుతం ఉన్నటువంటి అల్ షరా అని చెప్పొచ్చు. ఓకే, మరి సిరియా అంటేనే మనము ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీ. సిరియా అనేది మిడిల్ ఈస్ట్ కంట్రీ. దీన్ని మధ్య ప్రాచ్యము అని కూడా అంటాము. దీనికి సుదీర్ఘమైన చరిత్ర, వైవిధ్యభరితమైన జనాభా ఉంది. మరి సిరియా రాజధాని నగరం ఏదంటే డమస్కస్. సిరియా రాజధాని ఏది అంటే డమస్కస్. మరి ఈ సిరియా దేశానికి మరి సరిహద్దు దేశాలు మరి ఏమేమి దేశాలు కనెక్ట్ అయి ఉన్నాయంటే లెబనాన్ అనే దేశం కనెక్ట్ అయి ఉంది. ఓకే, మరి లెబనాన్ రాజధాని లెబనాన్ క్యాపిటల్ సిటీ ఏదంటే బీరట్. లెబనాన్ క్యాపిటల్ సిటీ బీరట్. మరి టర్కీ అనే దేశం కూడా మరి సిరియాతో కనెక్ట్ అయి ఉంది, సరిహద్దు దేశంగా ఉంది. మరి టర్కీ క్యాపిటల్ సిటీ ఇస్తాంబుల్ అని చెప్పొచ్చు. మరి ఇరాక్ కూడా సిరియాతో కనెక్ట్ అయి ఉంది. సో ఇరాక్ క్యాపిటల్ సిటీ మనం ఇక్కడ మెసొపొటేమియా అని చెప్పొచ్చు. తర్వాత మరి జోర్డాన్. ఓకే, జోర్డాన్ క్యాపిటల్ సిటీ వచ్చి అమ్మన్ అని చెప్పొచ్చు. ఇది కూడా మరి సిరియాతో కనెక్ట్ అయి ఉంది. మరి ఇజ్రాయిల్ కూడా మరి సిరియాతో కనెక్ట్ ఉంది. మరి ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ వచ్చి టెల్ అవీవ్. సో ఇక్కడ మరి లెబనాన్, టర్కీ, ఇరాక్, జోర్డాన్, ఇజ్రాయెల్ అనే దేశాలు సిరియా అనే దేశంతో సరిహద్దు రేఖను పంచుకుంటున్నాయి. మరి కాబట్టి మరి ఫస్ట్ వన్ లెబనాన్ అంటే బీరట్, దీని క్యాపిటల్ సిటీ. లెబనాన్ క్యాపిటల్ సిటీ బీరట్, టర్కీ క్యాపిటల్ సిటీ ఇస్తాంబుల్, ఇరాక్ క్యాపిటల్ సిటీ మెసొపొటేమియా, మరి జోర్డాన్ క్యాపిటల్ సిటీ అమ్మన్, మరి ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ టెల్ అవీవ్. ఓకే, ఈ విధంగా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ వన్ దీంట్లోనే కంటిన్యూషన్. మరి సిరియా అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం 1946 లో మరి ఫ్రాన్స్ నుండి స్వాతంత్రం పొందింది. మరి 2011లో అంతర్యుద్ధం ప్రారంభమయ్యే ముందు సిరియా దశాబ్దాలుగా రాజకీయ అస్థిరతను ఎదుర్కొంది. మరి ఈ వివాదం ఒక పెద్ద మానవతా సంక్షోభాన్ని దారి తీసిందని చెప్పొచ్చు. మరి 2024 చివరిలో బాషర్ అల్ అసద్ ప్రభుత్వం ప్రతిపక్ష దాడి ద్వారా కూలిపోయింది. కాబట్టి 2024లో మరి ప్రభుత్వం కూలిపోయింది. మరి అప్పుడు ప్రధానమంత్రి అయినటువంటి బషర్ అల్ అసద్ అనే ఆయన మరి ప్రభుత్వం నుంచి దిగిపోవడం జరిగింది. మరి ఆయన దిగిపోయిన వెంటనే మరి సిరియాకు అధ్యక్షుడుగా అహ్మద్ అల్ షరా అధ్యక్షుడుగా మరి నియమించడం జరిగింది. మరి సిరియా అధ్యక్షుని హోదాలో మరి అమెరికా దేశాన్ని సందర్శిస్తున్న మొట్టమొదటి సిరియా అధ్యక్షుడుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అతని పేరు వచ్చి అహ్మద్ అల్ షరా. నెక్స్ట్ టాపిక్ మరి ఆహా సారంగ్ విన్యాసం. మరి 4 హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొంటున్నట్లు ఉంది కదా. మరియు 93వ భారత వైమానిక దళ విన్యాసంలో మరి ఈ ఇమేజ్ మనకి ప్రదర్శించడం జరిగింది. మరి 93వ వైమానిక దళ వార్షికోత్సవం ఎక్కడ జరిగింది అని ఎగ్జామ్ లో అడుగుతాడు. అంతే, 93వ
భారత వైమానిక దళ వార్షికోత్సవం ఎక్కడ జరిగిందంటే అస్సాంలోని గౌహతి. అస్సాంలోని గౌహతి అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ లో, ఈ న్యూస్ లో మనం చూసినట్లయితే 93వ భారత వైమానిక దళ వార్షికోత్సవం ఎక్కడ జరిగింది అంటాడంతే, సింపుల్. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ, అస్సాంలోని గౌహతి. మరి ఎక్కడ, ఏ నది ఒడ్డున అని అడిగినాడు అనుకో, బ్రహ్మపుత్ర నది ఒడ్డున. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఈ విన్యాసాలు జరిగినాయి. మరి ఎగ్జామ్ లో మనకి గౌహతి ఏ నది ఒడ్డున ఉందంటే బ్రహ్మపుత్ర నది ఒడ్డున అని గుర్తు పెట్టుకోవాలి. ఓకే, అస్సాం అండ్ క్యాపిటల్ సిటీ గౌహతి. మరి అస్సాం గురించి మనం ఇక్కడ చూసినట్లయితే, మరి ఈశాన్య భారతదేశంలోని అస్సాం రాష్ట్రము దాని వైవిధ్యభరితమైన సంస్కృతి, పచ్చని ప్రకృతి దృశ్యాలు, ప్రత్యేకమైన జీవి వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రము దాని ఐకానిక్ టీ తోటలు, బ్రహ్మపుత్ర నది, మరి పురాతన సంస్కృతి సాహిత్యంలో ప్రస్తావించబడినవి, దాని గొప్ప చరిత్రకు ప్రసిద్ధి చెందింది. మరి అస్సాంలోని ఐకానిక్ టీ తోటలు అనేటివి చాలా ఫేమస్. అవి మరి ఐకానిక్ టీ తోటలు అనేటివి చాలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తోటలుగా, టీ తోటలుగా చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ ఈ న్యూస్ లో మరి 93వ వార్షికోత్సవం, 93వ భారత వైమానిక దళ వార్షికోత్సవం ఎక్కడ జరిగిందంటే అస్సాంలోని గౌహతి, బ్రహ్మపుత్ర నది ఒడ్డున జరిగినాయి. బ్రహ్మపుత్ర నది ఒడ్డున. ఓకే, సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్, బహుభార్యత్వము నిషేధ బిల్లుకు అస్సాం కేబినెట్ ఆమోదం. అంటే ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలను చేసుకోవడము మరి నిషేధము అని ఒక బిల్లును మరి అస్సాం కేబినెట్ మరి తన శాసనసభలో ఆమోదించడం జరిగింది. కాబట్టి బహుభార్యత్వం నిషేధించే బిల్లుకు అస్సాం మంత్రివర్గము ఆదివారం ఆమోదం తెలిపింది. నిషేధాన్ని ఉల్లంఘిస్తే మరి అలా ఈ బిల్లును ఎవరైనా నిషేధించినట్లయితే మరి వారికి 7 ఏళ్ళు అంటే 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అంటే మరి బహుభార్యత్వం అనే బిల్లును ఎవరైనా మరి అతిక్రమించినట్లయితే వారికి మరి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుందని మరి అస్సాం శాసనసభ పేర్కొనడం జరిగింది. కాబట్టి మరి 6వ షెడ్యూల్ ప్రాంతాలకు మాత్రం మినహాయింపులు ఉంటాయి. బిల్లును 25 శాసనసభ ప్రవేశపెట్టినట్లు మరి ఈ బిల్లును అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత్ బిశ్వ శర్మ విలేకరులకు తెలిపాడు. కాబట్టి ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి ఎవరు అని కూడా అడుగుతాడు. ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రి ఎవరంటే హిమంత్ బిశ్వ శర్మ. హిమంత్ బిశ్వ శర్మ. మరి ఇటీవల మనకి ఎగ్జామ్ లో అడుగుతాడు, ఇటీవల మన భారతదేశంలో ఏ రాష్ట్రము మరి బహుభార్యత్వం నిషేధ బిల్లును ఆమోదించడం జరిగింది అని ఎగ్జామ్ లో అడుగుతాడు. అప్పుడు మనం ఏ స్టేట్ గుర్తుపెట్టుకోవాలా, అస్సాం. కాబట్టి అస్సాం అంటేనే దాని క్యాపిటల్ సిటీ గౌహతి. గౌహతి ఏ నది ఒడ్డునంటే బ్రహ్మపుత్ర నది ఒడ్డున. మరి అస్సాంకి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు అంటే హిమంత్ బిశ్వ శర్మ. హిమంత్ బిశ్వ శర్మ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మరి ఇలా బహుభార్యత్వ నిషేధ బిల్లును మరి అస్సాం కేబినెట్ ఆమోదం తెలిపింది. మరి ఈ బిల్లును మన భారతదేశంలో ఇంతకుముందు ఏదైనా ఒక రాష్ట్రం అమలు చేసింది అంటే చేసింది. ఆల్రెడీ ఫస్ట్ స్టేట్ ఇండియాలో ఏ స్టేట్ ఇలాంటి బిల్లును ఆమోదించిందంటే మన ఉత్తరాఖండ్ అని చెప్పొచ్చు. కాబట్టి మన ఇండియాలోనే ఉమ్మడి యూనియన్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌర స్మృతిని ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్. కాబట్టి మరి బహుభార్యత్వ నిషేధ బిల్లును కూడా ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం ఆమోదం తెలిపింది. కాబట్టి ఫస్ట్ ఉత్తరాఖండ్, ఇప్పుడు సెకండ్ వచ్చి అస్సాం అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దశాబ్దాల క్రితమే కేంద్ర చట్టం ద్వారా హిందువులు, క్రైస్తవులు, పార్సీలకు బహుభార్యత్వం నిషేధించబడింది. కానీ షెడ్యూల్డ్ తెగలకు మినహాయింపుతో ముస్లిం మరియు గోవా నివాసితులతో సహా అన్ని మతాలలో బహుభార్యత్వాన్ని నిషేధించే యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేసిన మొదటి రాష్ట్రం మరి ఇండియాలో మొదటి రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. ఇప్పుడు సేమ్ మరి బహుభార్యత్వాన్ని నిషేధించిన బిల్లు
ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం ఏదంటే గౌహతి, అస్సాం అని గుర్తుపెట్టు. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి నెక్స్ట్ టాపిక్ లో చూసినట్లయితే పిఎంజేవికే అనేది ఇది ఒక పథకము. మరి ఈ పథకం అనేది ఎవరికి సంబంధించింది అని అడుగుతాడు ఎగ్జామ్ లో. అంతే, పిఎంజేవికే అనే పథకము ఎవరికి ఉద్దేశించిన పథకము అంటే రాష్ట్రంలో మైనారిటీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమము. పిఎంజేవికే ఫుల్ ఫామ్ ఏమంటే, పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. మరి జేవికే అంటే జన వికాస్, జేవికే అంటే జన వికాస్ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం అనేది ఎవరిని ఉద్దేశించిన పథకము ఇది అంటే రాష్ట్రంలో మైనారిటీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే పథకము అని గుర్తుపెట్టుకోవాలి. ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ టాపిక్. మరణాంతరం శరీరంలో రక్త ప్రసరణ అంటే మనిషి చనిపోయినప్పుడు యాక్చువల్ గా మన శరీరంలో బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది. మరి అలాంటి ఒక ప్రక్రియను మరి వైద్య చరిత్రలోనే మరో కొత్త అధ్యయనానికి మరి ఢిల్లీలోని HCMCT మణిపాల్ హాస్పిటల్లో వైద్యులు నాంది పలికారు. మరణించిన మహిళ శరీరంలో ఆగిపోయిన రక్త ప్రసరణను వారు తిరిగి ప్రారంభించారు. అంటే ఒక మనిషి చనిపోయిన వెంటనే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్టాప్ అవుతుంది, క్లాట్ అయిపోతుంది బ్లడ్. మరి మనిషి చనిపోయిన తర్వాత కూడా బ్లడ్ క్లాట్ కాకుండా మరి రక్త ప్రసరణ చేసే విధంగా మరి వైద్య చరిత్రలోనే ఒక ఆవిష్కరణను సృష్టించారు. మరి ఏ హాస్పిటల్ వాళ్ళంటే మరి ఢిల్లీలోని HCMCT మణిపాల్ హాస్పిటల్ వైద్యులు. ఏ హాస్పిటల్ అంటే మణిపాల్ హాస్పిటల్. ఓకే, ఇది మణిపాల్ హాస్పిటల్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇలాంటి ఒక ఆపరేషన్ చేయడంలో మరి ఆసియాలోని ఇది మొదటిసారిని వెల్లడించడం జరిగింది. ఆసియాలోని మొట్టమొదటిసారి ఇలా చనిపోయిన వ్యక్తుల్లో మరి బ్లడ్ క్లాట్ అయిన బ్లడ్ ను సర్క్యులేషన్ అయ్యే విధంగా చేయడం అనేది ఆసియాలోని ఇది ఒక తొలి కేసుగా నమోదు చేయవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఢిల్లీలోని HCMCT మణిపాల్ హాస్పిటల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ మెగాలిథిక్ యుగపు ఆనవాళ్ళు. అంటే మెగాలిథిక్ ఇక్కడ మన హిస్టరీని చూసినట్లయితే హిస్టరీలో మరి ప్రీ హిస్టరీ అని చాలా ఉన్నాయి. మరి మెగాలిథిక్ యుగపు ఆనవాళ్ళు అనేటివి మన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మేడారం గ్రామంలో మరి అరుదైన మెగాలిథిక్ యుగం నాటి మానవ ఆకారపు శిలలు వెలుగు చూశాయి. కాబట్టి మనకి ఎగ్జామ్ లో ఇది హిస్టరీ అప్డేటెడ్ క్వశ్చన్ ఇది. మరి ఇటీవల ఏ రాష్ట్రంలో మరి ఏ ప్రాంతంలో మెగాలిథిక్ యుగపు ఆనవాళ్లు బయటపడినవి అని ఎగ్జామ్ లో అడుగుతారు. సో అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మేడారం గ్రామంలో బయటపడినాయి అని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రము సూర్యాపేట జిల్లా మేడారం మెగాలిథిక్ యుగపు ఆనవాళ్లు బయటపడినాయని చెప్పచ్చు. మరి ఇవి ఏ సంవత్సరానికి సంబంధించినవి ఉంటాయి అని మాక్సిమం ఇక్కడ చూస్తే క్రీస్తు పూర్వం 1200 నుంచి క్రీస్తు పూర్వం 300 మధ్య కాలానికి చెందినవిగా నిర్ధారించడం జరిగింది. ఇది మరి అప్డేటెడ్ హిస్టరీ కాన్సెప్ట్. నెక్స్ట్ విల్ గో నెక్స్ట్ టాపిక్. మరి అంగోలాతో ఇంధన బంధానికి భారత్ ఆసక్తి. ఓకే, అంగోలా అంటే మరి అంగోలా అనేది దక్షిణ ఆఫ్రికాలో అట్లాంటిక్ మహాసముద్రంలో తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. అంగోలా ఎక్కడుందంటే దక్షిణాఫ్రికాలో, ఆఫ్రికా ఖండంలో మరి దక్షిణ భాగంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది ఇది తీర ప్రాంతాన. దీనికి మరి సరిహద్దు దేశాలు ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయంటే నమీబా అనే దేశం కనెక్ట్ అయి ఉంది, తర్వాత జాంబియా అనే దేశం కనెక్ట్ అయింది, తర్వాత కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే దేశం కనెక్ట్ అయింది, తర్వాత కాంగో రిపబ్లిక్ అనే దేశాలు కూడా కనెక్ట్ అయ్యాయి. సో ఈ విధంగా మరి అంగోలా అనే దేశం ఎక్కడుందంటే దక్షిణాఫ్రికాలోని అట్లాంటిక్ మహాసముద్రంలో తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. మరి
అంగోలా అనే దేశానికి సరిహద్దు దేశాలుగా ఉన్నటువంటి నమీబియా ఆ, నమీబియా అనే దేశం, జాంబియా అనే దేశము, కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్, మరి కాంగో రిపబ్లిక్ అనే ఈ దేశాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. నమీబియా అంటే మన దాని క్యాపిటల్ సిటీ విండ్ హక్ గా చెప్పొచ్చు. నమీబియా క్యాపిటల్ సిటీ ఏదంటే విండ్ హక్. మరి జాంబియా క్యాపిటల్ సిటీ ఏదంటే లుసాకా అని చెప్పొచ్చు. మరి కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ కాంగో రిపబ్లిక్ ఇవి కూడా సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. అలాగే మరి ఇప్పుడు అంగోలా అని చెప్పుకుంటున్నాం కదా, అంగోలా దాని రాజధాని క్యాపిటల్ సిటీ ఏది అంటే అంగోలా క్యాపిటల్ సిటీ ఏదంటే లువాండా అని గుర్తుపెట్టుకోవాలి, లువాండా. కాబట్టి అంగోలా క్యాపిటల్ సిటీ లువాండా. మరి అంగోలా యొక్క అధికారిక భాష ఏదంటే పోర్చుగీస్. అంగోలా అధికారిక భాష పోర్చుగీస్. మరి అంగోలా దేశంలో ఈ దేశంలో చమురు మరి వజ్రాలు వంటి సహజ వనరులతో సమృద్ధిగా ఉంది. మరి బ్రెజిల్ తర్వాత విస్తీర్ణం జనాభాకు పెద్ద దేశం ఇది అంగోలా అని చెప్పచ్చు. లుసోఫోన్ దేశం ఇది అంగోలాలో ఉన్న ఒక ప్రాంతం. ఓకే, ఈ విధంగా మరి అంగోలా గురించి మనం ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ విల్ గో నెక్స్ట్ టాపిక్. ఓకే, మరి ప్రముఖ తెలుగు కవి పెరుగు రామకృష్ణకు అత్యున్నత సార్క్ సాహిత్య పురస్కారం లభించింది. ఫౌండేషన్ ఆఫ్ సార్క్ లెటర్స్ అండ్ లిటరేచర్ సంస్థ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ప్రారంభమైన 66వ సాహిత్య సదస్సులో రామకృష్ణకు ఈ పురస్కారంను ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి 66వ సార్క్ సాహిత్య సదస్సులో అత్యున్నతమైన సార్క్ పురస్కారం ఎవరికి లభించింది అంటే మన తెలుగు కవి అయినటువంటి పెరుగు రామకృష్ణకు లభించడం జరిగింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకునే సరిపోతుంది. మరి రామకృష్ణ రచించిన ఒక నవలను ఆ వేదిక మీద ప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి పెరుగు రామకృష్ణ రచించిన నవల పేరు ఏం పేరంటే ఈకోస్ ఆఫ్ నెల్లూరు అనే నవలను, ఈకోస్ ఆఫ్ నెల్లూరు అనే ఒక పుస్తకాన్ని ఆ స్టేజ్ మీద ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి పెరుగు రామకృష్ణ 66వ సార్క్ సాహిత్య సదస్సులో ఈ పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, వెల్డన్ రిబాకినా WTA ఫైనల్ టోర్నీలో టైటిల్ హస్తగతం. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రీడాకారునిగా ఘనత ఎవరు? రిబాకినా. మరి ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 అయినటువంటి సబలెంకాపై విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 అయినటువంటి సబలెంకాపై విజయం సాధించడం జరిగింది. విన్నర్ కు 46 కోట్ల 40 లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది. అంటే గెలిచిన వారికి ఇంత అమౌంట్ ఇచ్చారు. కాబట్టి అత్యంతం నిలకడగా రాణించిన కజకిస్తాన్ టెన్నిస్ స్టార్ ఎలినా రిబాకినా. అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్లు ఏ విధంగా అడుగుతారంటే WTA ఫైనల్స్ లో విన్నర్ అయినటువంటి స్టార్ ఎలినా రిబాకినా ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే కజకిస్తాన్ అని గుర్తుపెట్టుకోవాలి, కజకిస్తాన్. కాబట్టి రిబాకినా అనే ఈమె ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే కజకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. మరి ఈమె ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారిణి అయినటువంటి సబలెంకా మీద విజయం సాధించడం జరిగింది. సబలెంకా అనే ఆమె నెంబర్ 1 ర్యాంకు. ఆమె మీద
ఈమె రిబాకినా అనే ఆమె విజయం సాధించడం జరిగింది. రిబాకినా అనే ఆమె కజకిస్తాన్ దేశానికి చెందిన ఆమె. మరి రన్నర్ అయినటువంటి సబలెంక అనే ఈమె బెలారస్ దేశానికి చెందిన వ్యక్తి. బెలారస్ అనే దేశానికి చెందిన వ్యక్తి. ఈ బెలారస్ దేశానికి చెందిన సబలెంక ఈమె రన్నరు. మరి కజకిస్తాన్ దేశానికి చెందినటువంటి రిబాకినా ఆమె విన్నర్. కాబట్టి ఈ విన్నర్ కు మరి 40,40,00,000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. ఇది స్పోర్ట్స్ సంబంధించి. నెక్స్ట్ టాపిక్, మరి జోకోవిచ్ 101 అంటే జోకోవిచ్ మరి కెరియర్ లో 101 సింగిల్ టైటిల్స్ నెగ్గి సెర్బియా దిగ్గజం. మరి ఏథెన్స్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచిన మాజీ నెంబర్ 1. మరి హైకోర్టుపై 72 టైటిల్తో కొత్త రికార్డు. ఎవరు? నోవాక్ జోకోవిచ్. మరి జోకోవిచ్ అంటేనే మరి జోకోవిచ్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అని అడుగుతాడు ఎగ్జామ్ లో. సెర్బియా దేశానికి చెందిన వ్యక్తి. నోవాక్ జోకోవిక్ అనే వ్యక్తి ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే సెర్బియా దేశానికి చెందిన వ్యక్తి. మరి ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సొంతం చేసుకోవడంలో సెర్బియా దిగ్గజం నోవాక్ జోకోవిక్ విఫలమైన సీజన్ ను మాత్రం సింగిల్స్ టైటిల్ తో ముగించాడు. మరి ఏథెన్స్ ఓపెన్ ఏటీపీ 250 టోర్నీలో ప్రపంచంలో 5వ ర్యాంకర్ జోకోవిచ్ ఛాంపియన్ గా అవతరించాడు. మరి ఫైనల్లో జోకోవిచ్ ప్రపంచ 9వ ర్యాంకర్ లారెంజ్ ముసెట్టి అనే అతనిపై మరి విజయం సాధించడం జరిగింది. కాబట్టి లారెంజో ముసెట్టి అనే అతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఇటలీ. లారెంజో ముసెట్టి అనే ఇతను ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను రన్నరు. మరి విన్నర్ ఎవరంటే నోవాక్ జోకోవిచ్. ఈయన సెర్బియా దేశానికి చెందిన వ్యక్తి. మరి నోవాక్ జోకోవిచ్ ఏ టైటిల్ ను కైవసం చేసుకోవడం జరిగింది అంటే ఏథెన్స్ ఓపెన్ ఏటీపీ 250 టోర్నీ. ఏథెన్స్ ఓపెన్ ఏటీపీ 250 అనే టైటిల్స్ ను మరి సాధించడం జరిగింది. ఇది ఓకే. నెక్స్ట్ టాపిక్. ఓకే, ఇవి మరి నవంబర్ 10 సంబంధించిన కరెంట్ అఫైర్స్. మరి మా కరెంట్ అఫైర్స్ ను మరి రెగ్యులర్ గా వాచ్ చేయండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరి మీ యొక్క విజయానికి సంబంధించి మీ యొక్క ఎగ్జామ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ను మరి శాయశక్తులా మీకు అందించడానికి కృషి చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.